धीमहि धियो यो न प्रचोदयात्। ॐ शान्ति शान्ति शान्तिः। सद्गुरो नमः। అందరికీ ఆదరపూర్వకంగా నమస్తే. మొన్న సాయంత్రము అగ్నిహోత్రం చేస్తున్నప్పుడు కౌంటింగ్ మొదలుపెట్టాను కదా. 1 మొదలుపెట్టామా? కొంతమంది పిల్లలు ఉన్నారు, కొంతమంది లేరు. 1 ఏమిటి? ఈ సృష్టిలో 1 ఏమిటి? పరమాత్మ. పరమాత్మ ఒక్కడే. పరమాత్మ ఒక్కడే. ఆ తర్వాత పరమాత్మతో పాటు ఒక్కటేమిటి? ధర్మము. ధర్మము కూడా ఒక్కటే. ధర్మము కూడా ఒక్కటే. ఈ ధర్మము కాకుండా మనం మతాలు అని చెప్పుకున్నాము. మతములు చెప్పుకున్నాం కదా. హిందూ మతము, క్రైస్తవ మతము, ఇస్లాం మతము, బౌద్ధ మతము, జైన మతము, ఇలా మతాలు చాలా ఉంటాయి. కానీ ధర్మం ధర్మం ఒక్కటే. మనము మనల్ని ధర్మంతో అటాచ్ చేసుకోవాలా, మతంతో అటాచ్ చేసుకోవాలా? మళ్ళీ ఇంకోసారి అడుగుతున్నాను, ఆలోచించి చెప్పండి. మనము మనము ధర్మముతో ముడివేసుకోవాలా లేదా మతముతో ముడివేసుకోవాలా? ధర్మంతో. ఎందుకని? మతంలో మంచి చెడు రెండు ఉంటాయి. మతంలో మంచి చెడు రెండు ఉంటాయి. మనం హిందువులం కదా, సాధారణంగా చెప్పుకుంటే మనలో కూడా చాలా చెడు ఉంది. అంటరానితనమని, శూద్రులని, వాళ్ళని, వీళ్ళని, మనకు కూడా ఎంతో చెడు ఉంది. కొంచెం చెడు దూరమయ్యింది, కొంచెం మెరుగుపడ్డాము, కొన్ని కొత్త చెడులు వస్తున్నాయి. దేవుడి పేరుతో మీరు మాంసం కొట్లు చూసారా? గణేష్ ఫిష్ హౌస్. దేవుడి పేరుతో సారా కొట్టు, కళ్ళు కొట్లు, వైన్, బ్రాందీ, విస్కీ అనే కొట్ల పేరు చూసారా? శ్రీ మహాలక్ష్మి వైన్స్. శ్రీ మహాలక్ష్మి వైన్స్. పని చేయండి, ఇంట్లో లక్ష్మీదేవి బొమ్మ పెట్టుకున్నారుగా మీరు. ఇక్కడి నుంచి పోతూ కొంచెం కొనుక్కోండి. కొంచెం బ్రాందీ కొనుక్కొని పోయి దేన్ని పెట్టిందమ్మా, నీ పేరు మీద పెట్టారు కొట్టు, మహాలక్ష్మి వైన్స్. మనలో చాలా చెడులు ఉన్నాయి హిందువుల్లో. మనకంటే ఇస్లాంలో, మనకంటే క్రిస్టియానిటీలో ఇంకా 100 రెట్లు చెడులు ఉన్నాయి. చెడు లేనిది ధర్మము. చెడు లేనిది ఏమిటి? ఉమ్మ పాపాన్ని చెప్తున్నారమ్మా, సరేనా? చెడు లేనిది ధర్మము. ధర్మాలు ఎన్నుంటాయి? ఒక్కటే. ఆ ఒక్క ధర్మం పేరేంటి? వైదిక ధర్మము. ఆ ఒక్క ధర్మం పేరేంటి? ఆ ఒక్క ధర్మం పేరేంటి? మొన్న సాయంత్రం మనం కౌంటింగ్ మొదలు పెట్టాము కదా. మొన్న సాయంత్రం కౌంటింగ్ మొదలు పెట్టాము. కౌంటింగ్ లో మొదటి నెంబర్ ఏమిటి? 1. ఈ సృష్టి మొత్తంలో ఒక్కటి మాత్రమే ఉన్నది. ఎవరు? పరమాత్మ. అర్థమైందా? ఆ తర్వాత సృష్టిలో ఒక్కటి మాత్రమే ఉన్నది ఏమిటి? సూర్యుడు ఒక్కడు కాదు, చాలా సూర్యుడు ఉన్నారు. చంద్రుడు ఒక్కడు కాదు, లెక్కలేని చంద్రుడు ఉన్నారు. నదులు, పర్వతాలు, సముద్రాలు, ప్లానెట్స్, మనం లెక్క పెట్టలేని ఉన్నాయి. కానీ ధర్మం మాత్రం ఒక్కటి. అలాగే దైవం మాత్రం ఒక్కటి. ఇది అర్థమైందా? ఇప్పుడు కౌంటింగ్ 2. ఈ 2ని తెలుగులో ఏమంటాము? 2 అని అంటాము. ఇప్పుడు మీకు ఇస్తున్న ప్రశ్న ఏంటి అంటే, ఈ సృష్టిలో 2 ఏమిటి?
ఈ సృష్టిలో రెండు ఏంటి? కళ్ళు రెండు ఉంటాయని చెప్పకండి. అసలు కళ్ళు లేని ప్రాణులు కూడా ఉన్నాయి. ఒక్క కన్ను కూడా లేదా ప్రాణికి. రెండు కంటే ఎక్కువ కళ్ళున్న ప్రాణులు కూడా ఉన్నాయి ప్రపంచంలో. రెండు ఏంటి? రెండు. ఈ రెండు అన్న శబ్దాన్ని సాటిస్ఫై చేసేది ఏంటో మీరు చెప్పండి, ఆలోచించి. అది రెండే ఉండాలి. ఒకటి కాకూడదు, మూడు కాకూడదు. రెండే ఉండేది ఏమిటి? సరే, ఇప్పుడు నేను చెప్తున్నాను వినండి. ఈ సృష్టిలో ఉన్న చేతన తత్వాలు రెండు. చెప్పండి. ఈ సృష్టిలో ఉన్న చేతన తత్వాలు రెండు. రెండు రెండు మాత్రమే. అర్థమవుతుందా? రెండు మాత్రమే, ఒకటి కాదు. చేతన తత్వం ఒకటి కాదు. చేతన తత్వాలు ఎన్ని ఉన్నాయి? రెండు. మూడు చేతన తత్వాలు ఉన్నాయా? రాంగ్, తప్పు. ఒకే ఒక్క చేతన తత్వం ఉందా? మళ్ళీ రాంగ్, తప్పు. ఈ సృష్టి మొత్తంలో చేతన తత్వాలు ఎన్ని? ఈ సంఖ్యను ఎవ్వరూ మార్చలేరు. భగవంతుడు కూడా, దేవుడు కూడా, పరమాత్మ కూడా మార్చలేరు. ఈ రెండు అలా ఉన్నాయి, అలా ఉండాల్సింది. ఆ రెండు ఏమిటి? ఆ రెండు చేతన తత్వాలు ఏమిటి? ఒకటి పరమాత్మ, ఒకటి జీవాత్మ. చెప్పండి. ఒకటి 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 జీవాత్మ. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, పరమాత్మ ఎప్పుడూ జీవాత్మలాగా మారలేడు. పరమాత్మ ఎప్పుడు జీవాత్మలాగా మారలేడు. జీవాత్మ ఎప్పుడు పరమాత్మలాగా మారలేదు. జీవాత్మ ఎప్పుడు పరమాత్మలాగా మారలేదు. జీవాత్మను పరమాత్మగా భావించడం. సరే, దీన్ని ఒకసారి ఇంగ్లీష్లో చెప్పుకుందాం. ఈ ఇంగ్లీష్ చెప్తాను. జీవాత్మ, పరమాత్మ, జీవాత్మ, పరమాత్మ. పరమాత్మ అంటే ఇంగ్లీష్లో గాడ్, డివైన్ గాడ్. పరమాత్మ అంటే గాడ్. జీవాత్మ అంటే సోల్. మనలో ఆత్మ ఉంటుంది కదా, సోల్. చెప్పురా, నిద్రస్తుందా? రావట్లేదా? చెప్పు, ఆకలిస్తుందా? జీవాత్మ అంటే SOUL, సోల్. జీవాత్మ అంటే సోల్. పరమాత్మ అంటే గాడ్. గాడ్ అంటే పరమాత్మ. గాడ్ అంటే పరమాత్మ. సోల్ అంటే జీవాత్మ. మనం ఎవరం? జీవాత్మలో మనం సోల్స్. వి ఆర్ సోల్స్. మీలో ఎవరికైనా ఎప్పుడన్నా అనిపిస్తుందా నేనే దేవుణ్ణి, నేనే భగవంతుడిని? మీకు ఎప్పుడైనా అనిపించిందా? అలా అనిపించింది అంటే మీ మనసుకు పిచ్చి పుట్టినట్టు లెక్క. ఏమైనట్లు? మీ మెదడుకు జబ్బు చేసినట్టు లెక్క. ఈ కుర్చీకి ఒకవేళ నేను హెలికాప్టర్ని అని అనిపించింది అనుకో, ఈ కుర్చీకి ఒకవేళ నేను హెలికాప్టర్ని అనిపించింది అనుకో, ముందు కుర్చీ కనిపించదు. ఒకవేళ అనిపించింది అనుకో, అప్పుడు కుర్చీకి ఏమైనట్లు? పిచ్చి పుట్టినట్టు. దానికి పిచ్చి పట్టింది, దానికి పిచ్చి పుట్టింది. అర్థమవుతుందా? ఒక చిన్న చీమ ఇలా పోతుంది. ఆ చీమకు ఒక్కసారి లోపల నుంచి ఏం ఫీలింగ్ వచ్చిందో తెలుసా? నేను చీమను కాను, నేను పెద్ద తిమింగలాన్ని అని అనిపించింది. దానికి ఏమైంది? దానికి పిచ్చి పుట్టింది. చీమ తిమింగలం అవుతుందా? కాదు. తిమింగలం చీమ అవుతుందా? కాదు. అలాగే జీవాత్మ, ఆత్మ ఎప్పుడూ పరమాత్మగా మారలేదు. చెప్పండి. ఆత్మ ఎప్పుడు పరమాత్మగా మారలేదు. అలాగే పరమాత్మ ఎప్పుడు ఆత్మగా మారలేడు. అర్థమైందా? కౌంటింగ్ లో మొదటి సంఖ్య ఏమిటి? ఒకటి. ఏమిటి? ప్రపంచంలో ఎవరు ఒకటి? పరమాత్మ మాత్రమే ఒకటి. ఈ జీవాత్మ ఒకటా? చాలా ఉన్నాయి. ఆ జీవాత్మ రెండెందుకు అయ్యాయి?
నువ్వొక జీవాత్మవి, నువ్వొక జీవాత్మవి, నువ్వు నువ్వు నేను 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 వీరు వీరు లెక్క పెట్టలేని జీవాత్మలు ఉన్నాయి. జీవాత్మని లెక్క పెట్టలేము, అన్కౌంటబుల్. టైం అయిందమ్మా. జీవాత్మలు ఉన్నాయి, అన్కౌంటబుల్. చెప్పండి, అన్కౌంటబుల్, అనంతం. మనం లెక్క పెట్టలేము వాటిని. చేతన తత్వాలు రెండు. చేతన తత్వాలు ఎన్ని? రెండు. అందులో ఒకటి పరమాత్మ, ఒకటి జీవాత్మ. పరమాత్మ ఒకటి, పరమాత్మ ఒక, పరమాత్మ రెండో, పరమాత్మ మూడో, పరమాత్మ లెక్క పెట్టలేము. కానీ జీవాత్మ చాలా. సరే పిల్లలు, మీరు దాని తర్వాత చర్చించుకున్నాం. ఇక్కడ ఆపేదాంట చూస్తున్నాం. ఓకేనా? మనం కౌంటింగ్ నేర్చుకుంటున్నాము. ఇంకా కొంచెం కౌంటింగ్ ఈ రోజు, రేపు నేను రేపు వరకు నేర్చుకుంటాను. ఇంకొంచెం కౌంటింగ్ రేపు వరకు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాను. అర్థమైందా? ఒకటి పరమాత్మ మాత్రమే. రెండు సంఖ్యలు చేతన తత్వాలు. ప్రపంచంలో రెండు చేతన తత్వాలు ఉన్నాయి. ఒకటి ఆత్మ, ఒకటి పరమాత్మ. ఆత్మ పరమాత్మగా మారలేదు, పరమాత్మ ఆత్మగా మారలేదు. అమ్మా, ఏమైనా ఇన్స్ట్రక్షన్స్?